మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా, ముఖ్యమంత్రి గారేనా? మీరు లా సలహాలు తీసుకోలేదా? కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు వారు క్షమాపణ కోరాలి. వారు తప్పుదారి పట్టించినందుకు, వారిని దగా చేసినందుకు, వారిని మోసం చేసినందుకు 42% మీరు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా, మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో మీకు తెలుసు ఇది జరగదు, ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మీరు బిల్లు తెచ్చినప్పుడు మేము సంపూర్ణంగా మద్దతు పలికాం, మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా హర్షించాము, దాన్ని స్వాగతించాము. ఇప్పుడు మీ బాధ్యత మీరు స్వీకరించండి. భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు న్యాయపరమైనటువంటి విషయాలు కూడా ఇన్ని మాటలు చేసి చెప్పినటువంటి మీకు న్యాయపరమైన సలహాకారులు లేరా? మీకు ఈ ఐఆర్ కోహ్లీ కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, కేశవనంది భారతి కేసు కానీ మీ లీగల్ డిపార్ట్మెంట్ తెలియదా? తెలిసినప్పటికీ కూడా మీరు ఓబీసీ సమాజాన్ని ఈరోజు తప్పుదారి పట్టించడానికి మీరు ఈ 42% తీసుకోవడానికి తీసుకొచ్చారా? మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, కైండ్లీ ఇంప్లిమెంట్ 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ వితౌట్ ఎనీ 10% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్. ఈరోజు 63% క్యాప్, 50% క్యాప్ దాటి 63% అవుతుంది. అది మీ బాధ్యత. యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. డోంట్ ఇన్వాల్వ్ సెంటర్ ఇన్ ఇట్. సెంటర్ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం తర్వాత చూస్తాం, కానీ 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. 9th షెడ్యూల్కు పోయేటటువంటి ఒక లీగల్ మార్గాలు లేవు. అది మళ్ళీ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ అయితే లేట్ అవుతుంది. మీ ఎలక్షన్స్ జరగ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భారతీయ 42% ఇప్పుడు బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలంటే సుప్రీంకోర్టు 50% దాటాలి. దాన్ని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కదా. కాదు, నేను అదే అన్నా, 9th షెడ్యూల్లో ఎప్పుడైతే మీరు తీసుకురా మేము లీగల్ అడల్స్ ప్రభుత్వం క్లియర్ చేసిందేమో, మమ్మల్ని నమ్మించారు అసెంబ్లీలో, మేము నమ్మినాము. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకొస్తుంది బిల్లు అన్నారు వాళ్ళు. బిల్లు మేము సపోర్ట్ చేసినాము. లేదు, లీగల్ వాళ్ళు చెప్పారా? మాకు వాళ్ళు చెప్పారా? మేము అడిగినాం 42% పెడతారని పెట్టుకున్నాము. ఎక్కడ ఆపరంటే మేము అడిగినాం 42% పెడతారని పెట్టుకున్నాము. ఎక్కడ ఆపరని చెప్పాము. 9th షెడ్యూల్ ఎప్పుడు అంటున్నారు? ఈ రోజు అంటున్నారు 9th షెడ్యూల్. ఇంతకుముందు ఎందుకల్లే అసెంబ్లీలో ఎందుకు ఈ మాట అనలే? లేదు, నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీలో ఆ రోజు ఈ బిల్లుని మేము 9th షెడ్యూల్ పంపిస్తూ ఆ రోజు ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎందుకు అంటున్నారు? మేము సపోర్ట్ చేసినామండి. Because we are for BCs, we did not question. We thought that this government is having a solution. Yes, sir. There are many cases where in Madhya Pradesh, village as a unit, taluka as a unit తీసుకొని more than 50% రిజర్వేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ మీరు చేయండి. మీరు యు ఆర్ ట్రయింగ్ టు బై టైమ్, యు ఆర్ ట్రయింగ్ టు ఫూల్ ది పీపుల్. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ చేయండి. మీరు మధ్యప్రదేశ్లో మీరు ఈచ్ విలేజ్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక పాపులేషన్ బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. దేర్ ఆర్ మెథడ్స్ యూ కెన్ డూ ఇట్. రాదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మేము. ఎక్కడన్నారు? ఆర్డినెన్స్ తీసుకురాలేదు ఇంకా. వాళ్ళు మా మీద అంటారు కదా. ఈరోజు ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ అప్ విత్ ద స్టోరీ.
ఇది 9th షెడ్యూల్ పంపిస్తాం, కేంద్రం డిలే చేస్తుందన్నాం. మేము డిలే చేయట్లేదు. 9th షెడ్యూల్ పంపించడానికి దెర్ ఆర్ సో మెనీ లీగల్ ఎంబార్గో. దాని దాకా మీరు రాకండి. మీరు బిల్ పాస్ చేశారు, మీరు సపోర్ట్ చేసినాము, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. 9th షెడ్యూల్ అనేది లీగల్ ఎంబార్గో. ప్రెసిడెంట్ ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం పెట్టారు? ఆర్డినెన్స్ పబ్లిక్ పెట్టారా కాపీ? వాట్ దే హావ్ రిటన్ ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఏముంది? లే, ఆర్డినెన్స్ కాపీ చూపెట్టారా? నేనేమంటా అంటే ముఖ్యమంత్రి చెప్పింది వినాల్సింది, నమ్మాల్సింది కాదు. ఇప్పటికే వాళ్ళు 6 వాగ్దానాలు 420 ప్రోగ్రామ్స్ ఏం చేశారో మనకు తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఎప్పుడైతే ఈ లీగల్ ఎంబార్గో తెలిసినప్పుడు ఆ రోజు అసెంబ్లీలోనే మీరు దయచేసి మీరు చెప్పండి అని చెప్పిండ్రా? అది నేనే కాదు, సరే అది పోనీయండి. 285 సెక్షన్ ఏమంటుంది? అమెండ్ చేశారా? మీ పంచాయత్ లేకుండే పంచాయత్ రాజ్ యాక్ట్లోనే 285 సెక్షన్ ఉంది. దాన్ని మీరు అమెండ్ చేశారా? చేయలే కదా. యు ఆర్ నాట్ మేడ్ ఎనీ పాత్ ఫార్ క్లియరెన్స్ ఆఫ్ 42%. ఎస్సీ ఎస్టీ లే మీరు రాంగ్. ఎస్సీ ఎస్టీకు యూ కాంట్ కంపేర్ విత్ దిస్. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేస్డ్. ఎస్సీ వర్గీకరణ కూడా లీగల్ ఎంబర్ కాదు. పంజాబ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాని మీద. మళ్ళీ అదే ఇచ్చింది కదా. వాళ్ళు చేయాలి. ఎవరు చేయాలి? బిల్ పెట్టింది ఎవరు? వాళ్ళే తీసుకురావాలి కదా. మేము పోనే కదా కోర్టుకు. కోర్టు ఎవరు పోవాలి? ఆర్డినెన్స్ తీసుకురావాలి కదా. ఎందుకు డిలే చేస్తున్నారు? మీకు హైకోర్టు చీవాట్లు పెట్టలేదాకా మీరు ఆర్డినెన్స్ దాకా ఎందుకు రాలేదు? మీరు స్పెషల్ సెషన్ ఎందుకు పెట్టట్లేదు? అసెంబ్లీ సెషన్ యూ హ్యావ్ ఏ అసెంబ్లీ సెషన్ స్పెషల్ వితౌట్ ఆర్డినెన్స్. వై డూ వాంట్ టు బ్రింగ్ ది ఆర్డినెన్స్? Yes, we oppose it. సార్ ఇక్కడ కూడా ఉన్నది, మీరు చెప్పిన పాయింట్ ఉంది. ఇక్కడ కూడా దూదేకులు, హజాములు వీళ్ళకు కూడా ముస్లిం రిజర్వేషన్స్ మన దగ్గర కూడా ఉన్నది. వీ డోంట్ అపోజ్ ఇట్. వీఆర్ అపోజింగ్ ది ముస్లిం రిజర్వేషన్స్ under BCE category, and that too for political reservation. Article 15 and Article 16(4) ఈ రెండు కూడా it is only for education and employment. You are extending it to political reservation. That we have opposed in BCE group. Now you are bringing 10% in political reservations. This is a illegal act which government should not do it. BJP will oppose it because it is religion based reservation and political reservation on religion basis. లేదు ఏమండి లేదు వాళ్ళు చెప్పారు. అది వెనకబడిన అంటే ఇప్పుడు ముస్లిం బీసీఈ వర్గం వర్గీకరణ చేశారు. దాంట్లో మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చారు. దాంట్లో ముస్లిం బీసీఈ కమ్యూనిటీ ఏది ఉందో ఇట్ ఈస్ ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బిన్ బాట్ అండర్ బీసీఈ. BCE తీసుకొచ్చినప్పుడు నాట్ యాజ్ అ క్యాస్ట్, ఇట్ హెస్ బీన్ బాట్ యాజ్ అ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్. వెన్ యూఆర్ బ్రింగింగ్ ఇన్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ని, అది కోర్టులో కేసులో పెండింగ్ ఉంది. ఈరోజు సుప్రీం కోర్ట్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఈరోజు సుప్రీం కోర్ట్ కూడా దాంట్లో మన పెండింగ్ ఉన్నట్టు 4% కూడా ఈరోజు పెండింగ్ ఉంది. సో అది పెండింగ్ ఉండగా కూడా మీరు ఇంకా అదే 12% కేసీఆర్ గారు అన్నారు. మీరు ఇప్పుడు 10% మీరు దీంట్లో అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అన్నీ తెలిసి కూడా నేనేమంటున్నా అంటే యు ఆర్ మిస్లీడింగ్ ది పీపుల్ knowing that there are some legal precedents in all these cases. సార్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. దే ఆర్ కమింగ్ యాజ్ ఎ గవర్నమెంట్, దే ఆర్ నాట్ కమింగ్ యాజ్ ఆల్ పార్టీ. ఇఫ్ దే ఇన్వైట్ ఆల్ పార్టీ దెన్